రంగారెడ్డి జిల్లా అమీర్పేట్ గ్రామంలో గాంవ్ చలో బస్తీ చలో కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం మహిళా సంఘాలతో పాటు రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదని విమర్శించారు కిషన్ రెడ్డి. పాత బస్తీలోని హిందువులు ఓటు బ్యాంకుగా మారకుండా ఉండాలని సూచించారు ఎంపీ బండి సంజయ్. గత ప్రభుత్వం 10 ఏళ్లుగా రేషన్ కార్డులు ఇవ్వలేదని విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం పింఛన్లు, ఇళ్లు, రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి ఇంతవరకు ఆ ఊసే లేదన్నారు. రాష్ట్రంలో బీజేపీ 17 లోక్సభ స్థానాలు గెలిచేలా కార్యాచరణ రూపొందించామని చెప్పారు. హైదరాబాద్ లో అసదుద్దీన్ ఓవైసీని ఓడించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు కిషన్ రెడ్డి. అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా మహిళలు, యువకులు బీజేపీకి మద్దతుగా ముందుకు వస్తూ ఉన్నారు. నాకు పూర్తి విశ్వాసం ఉంది. తెలంగాణలో కూడా 17 సీట్లలో మేము గట్టి పోటీస్తాము. హైదరాబాద్ సంబంధించినటువంటి పార్లమెంట్ సీట్లో ఎంఐఎం అభ్యర్థి అయినటువంటి అసదుద్దీన్ ఓవైసీ కూడా ఈసారి ఢీకొనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మజ్లిస్ పార్టీని కూడా ఓడించే విధంగా 17 సీట్లకు 17 సీట్లు మంచి పోటీ ఇచ్చి మెజార్టీ స్థానాలు సంపాదించేటువంటి దృక్పథంతో ముందుకెళ్తా ఉన్నాం. బీజేపీ గావ్ చలో బస్తీ చలో కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్పేట్ గ్రామంలోని దళితవాడలో పర్యటించారు కిషన్ రెడ్డి. 10 ఏళ్ల మోదీ పాలనను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. అనంతరం గ్రామంలోని రైతులతో ముఖాముఖి నిర్వహించారు. పాత బస్తీలోని హిందువులంతా ఓటు బ్యాంకుగా మారబోతున్నారని అన్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. అసెంబ్లీ ఎన్నికల్లో లక్షలాది బోగస్ ఓట్లు బయటపడ్డాయన్నారు. దేశానికి దశాదిశ చూపేది నరేంద్ర మోదీ అన్నారు. కరీంనగర్ పట్టణంలో పర్యటించిన సంజయ్ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఇలా పాత బస్తీలో ఆ ప్రాంతంలో మొత్తం కూడా హిందువులందరూ ఓటు బ్యాంక్ గా మారబోతున్నారు. ఇవాళ హైదరాబాద్ పార్లమెంటు స్థానంలో కూడా అక్రమంగా ఓట్లను చేర్చే ప్రయత్నం చేశారు. ఈ రాష్ట్రానికి సంబంధించిన, ఆ రాష్ట్రానికి సంబంధించిన, ఈ జిల్లాని, ఆ జిల్లాని అన్ని ఓట్లు తీసుకొచ్చేయాలి. దాదాపు లక్షల ఓట్లు తప్పుడు ఓట్లు నమోదు చేసేవాళ్ళు దాన్ని గుర్తించినాం. హైదరాబాద్ పార్లమెంట్ స్థానంతో సహా అన్ని స్థానాలు ఇలా భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి లేరు, బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ గెలిచింది. ఆ పార్టీలకు వేస్తే ఫాయిదా లేదు అని చెప్పి ప్రజలు గమనిస్తున్నారు. లోక్సభ ఎన్నికలకు కార్యాచరణ రూపొందించిన బీజేపీ నాయకులు గ్రామ స్థాయి నుంచి ప్రజలను కలిసి మోదీ పాలనను వివరిస్తామంటున్నారు.